నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునపురం గ్రామంలో నిర్వహిస్తున్న మన భూమ మన ధీమా కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ పాల్గొన్నారు. 7వ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అర్జునపురం నుంచి నందింపల్లె వరకు దాదాపు 53 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో గ్రామస్తులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకున్నామని తెలిపారు. ఇప్పుడు పనులు పూర్తయి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలో రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తుగా వరి పంట వేయవద్దని సూచించినట్లు తెలిపారు. రైతులందరికీ అనుకూలంగా వర్షాలు కురవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. అర్జునపురం ప్రజలు ఎప్పటికీ తమతోనే ఉన్నారని, ఏ పార్టీ అయినా తమకు మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లేదు మేడం, సరిగ్గా ఉండదు కానీ ఎండాకాలం వచ్చే కష్టంగా ఉంది మేడం. సార్ మేడం సార్ ఒక నిమిషం, ఇక్కడ బోర్ వేసినారు మేడం సార్, చెడిపోయినది. ఈ సార్ చేపించాడు, ఈయన చేపించింది ఇక్కడ స్కూల్ దగ్గర. తర్వాత వచ్చినాయి, వచ్చిన తర్వాత అది వన్నీళ్ళు వాడుకోవడానికి బాగాలేదు మేడం సార్. అవి చేపించాడు మేడం సార్, ఈయన పంచి పెట్టి చేపించాడు. వీళ్ళు పొలాలు ఒకవేళ ప్రభుత్వం కొట్టాలంటే ఇస్తారా? ఇది మొన్న కలెక్టర్కి ఇచ్చినామా? మీకు ఫస్ట్ ఎవరైనా భూమి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ భూమి ఎక్కడ లేదా? ఊళ్ళో ఎక్కడ గవర్నమెంట్ భూమే లేదా? ఇదేంది ఇక్కడ దీనికి సమస్య ఇది. వాళ్ళు ఎంఆర్ఓ చెప్పితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎంఆర్ఓ ఈయనకుందండి, దీంట్లో కలిసిందో ఇంకొకటో తెలియదు. సరే దానికైనా ఎంతో కొంత అమౌంట్ మీరు వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి, కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ఉండాలి. కొంచెం ఏం చెప్పినా నేను ఇంకేం చెప్పినా శిలాపలకాలు ఫోటోలు పెట్టద్దని చెప్పినాను. వాళ్ళ అభిమానం ఉంటుంది కానీ ఏం చెప్పినా కలర్ ఫోటోలు పెట్టద్దని చెప్పినాను. కలర్ ఫోటోలు పెట్టకండి, పాత పద్ధతిలో ఎట్లయితే చెక్కుతారో స్కెచ్ అట్లా పెట్టండి. నాదైతే అట్లా పెట్టండి, వీళ్ళు పెట్టుకుంటారేమో కలర్ ఫోటోలు వద్దన్నా. డబ్బు చెప్పురా, ఇది 15 సెంట్లు ఉంది అన్నారు మేడం ముందు ఫస్ట్ ఎంఆర్ఓ మేడం. మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే అది లేదు పటా, అది ఏదన్నా గవర్నమెంట్ భూమి అయితే చూపించారు అంటే ఇక్కడ గవర్నమెంట్ భూమి ఇది ఒరిజినల్, ఇది పటా. ఇదైతే ఏది ఎక్కలే, ఆన్లైన్ కూడా ఎక్కలే, అది వాళ్ళ ఇంతకు ముందు మీ పూర్వీకులు ఇక్కడ పూడ్చుకున్నారా? మొత్తం నలుగుతారు, మాకు పూడ్చుకొని లేదు. ఆ వాళ్ళ కాలు కనపడతాయి, ఈ వాళ్ళ కాలకాయ కనపడతాయి. నాకు చెప్పినారు కదా, ఇది మన కలెక్టర్ వచ్చినట్టు ఇచ్చాము కదా, మాట్లాడతాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన భూమ మన ధీమా కార్యక్రమము ద్వారా మన దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంకి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో నందింపల్లె నుంచి అర్జునాపురంకి రోడ్డు దాదాపుగా 53 లక్షల రూపాయలతోటి రోడ్డు వేయడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు సమస్య ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ రోడ్లు ప్రాబ్లం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మొదట్లోనే మేము ఇచ్చిన లెటర్ ద్వారా
శాంక్షన్ అయ్యి ఈ రోజు రోడ్డు కంప్లీట్ అయ్యి మేము ఈ రోజు ఓపెనింగ్ కి రావడం జరిగింది. నిజంగా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత గ్రామస్తులు అర్జునాపురం అంటే భూమా అంటే అర్జునాపురం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా మా వెంట వస్తూ మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మా భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారిని చూసి మరి వాళ్ళు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు చెప్పినారు. కాలువలు, రోడ్లు, తర్వాత లైట్లు, చిన్న సమస్యలు చెప్పినారు. అవన్నీ కూడా వెంటనే పూర్తి చేపిస్తామని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులందరికీ కూడా మరొకసారి మేము మాటిస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు మరి ఈ సంవత్సరము వర్షాలు సరిగ్గా పడవు, మరి వరి వేసుకోవద్దు, రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది. కానీ రైతులందరి తరపు నుంచి భగవంతుని కోరుకుంటున్నాం, బాగా వర్షాలు పడాలా, రైతులు బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.